అత్తకు ఫోన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జీపీ బ్లాగ్స్. పొద్దుగా లేచి బ్రష్ చేసుకొని మా ఇంటి వెనకాలలో ఖాళీ ప్లేస్ ఉంటుందని చెప్పిన కదా. ఇంతకుముందు వీడియోలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్లేస్లో గడ్డి మందు అయితే కొట్టిన, అది ఎలా ఉందో చూద్దామని చెప్పి వెనకాలకైతే వచ్చేసిన. వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది, మొత్తం మాడిపోతుంది. అండ్ నెక్స్ట్ 7:30 అయితే అవుతుంది టైం చూస్తే. నాకు డ్యూటీకి టైం అవుతుందని చెప్పి కొంచెం వేడిలు అయితే తెచ్చుకొని స్నానం అయితే చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా శ్రేయాంష్ గారు నా కోసం రెడీగా అయితే కూర్చున్నాడు తిన్నీకే. ఇంత పొద్దుగల తిని నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి మీకు కొంచెం డౌట్ రావచ్చు. ఈ వీడియో చూస్తే మాత్రం దాంట్లో మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేను ఇంతవరకు అయితే అగ్రికల్చర్ సంబంధించిన వీడియోలు అవన్నీ పెట్టినా కదా, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దీంట్లో నేను ఏం వర్క్ చేస్తా, ఎక్కడ చేస్తా, దాని గురించి అయితే మొత్తం ఉంటుంది. వీడియో మొత్తం చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి మా శ్రేయాంష్ గారి మాటలు అయితే వినండి, ఆడు ఎలా మాట్లాడుతున్నాడో. అవలగా అవలగా ఏం తింటున్నావు చెప్పు. ఇదేంది? ఎవరిని కొట్టాలి? అత్తను కొట్టాలనా? ఎందుకు? ఆడికి పోయింది కొట్టాలనా? పిల్లు మరి పిల్లు చంపేశాను. కొట్టమంటున్నావు ఏం చెప్పు, ఏంది ఇవేనా? బిస్కెట్ తినాలనా? నేను అలా బాయ్ చెప్పు చెప్పు. తిన్నావాడు తిన్నావా అను? ఏం తిన్నావు? ఏం చదువుతున్నావు? తిన్నావా? నేను తింటున్నాను. ఏంది? బుల్లెట్ బండి తేవాలనా? ఏం తేవాలి? తీసుకురా బుల్లెట్ బండి. ఎవరిని కొడదాం? చిన్నారాకని కొడదామా? ఏం కావాలి? బుల్లెట్ బండి కావాలనా? వద్దు. ఏం కావాలి నీకు? ఎవరు కొడతారు? పిన్ని కొడుతుంది, వద్దు. అవలగాడు ఎవరు? అవలగాడు ఎవరు వచ్చిండ్రు? కింద కూర్చో, ఇక్కడ కింద కూర్చో. అమ్మ రాలేదు కానీ కింద కూర్చో చూడు. కొత్తకు రాళ్ళు వచ్చా. నాకు తెలిసి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నా వీడియో చూసేవాళ్ళు, నేను ఎక్కువగా అగ్రికల్చర్ వీడియోసే పెడుతుంటా కాబట్టి నేను అగ్రికల్చర్ చేస్తా అని చెప్పి వాళ్ళకు ఒక్కసారి తప్పితే ఒక్కసారైనా డౌట్ రావచ్చు. కానీ ఈ వీడియోలో నేను ఏం వర్క్ చేస్తానని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడి తీక్ బాటిలా తీసుకుంటున్నా, ఆగు.
అది కూడా తీసుకోవాలనా? కింద పడుతున్నానా? తీక మామ అనాలే. తీసుకో మామ. పెట్టుకుంటా పెట్టుకుంటా. మూతనండి ముయ్యి. ముయ్యాలనా? పోతుంది. బాయ్ చెప్పు పప్పియో. పప్పి బాయ్ బాయ్ అది కాదు బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. డబ్బు 7 వరకు. నీకు బుల్లెట్ బండి కావాలనా? ఏడున్నది? ఏడుంది? అలా లోపల ఉందా? కొత్తది తెస్తా. బాయ్. అత్తకు ఫోన్ చేయాలనా? ఎందుకు బే? ఏంది ఏంది ఏంది? సరే బాయ్ మరి. కీ లేదు నాన్న. ఈడుంది కీ. సరే బాయ్ మళ్ళా. ఆడ పెట్టద్దు. సరే పప్పి. బాయ్ బాయ్ చెప్పు. మూసుకుంటా. బాయ్. టాటా. అత్తకు ఫోన్ చేస్తా. అలా మా అంశగాడు అయితే నాతోటి కొద్దిసేపు మాట్లాడి బాయ్ చెప్పి లాస్ట్కి మాత్రం అత్తకు ఫోన్ చేయి అని అనగానే అందరూ నవ్వుడే నవ్వుడు. ఇక చక్కగా డ్యూటీకి అయితే బయలుదేరిన మా ఊరు గేట్ నుంచి రైడ్ తీసుకొని పరిగి కొడంగల్ చౌరస్తా వరకు అయితే చక్కగా అయితే వచ్చిన. అక్కడ నుంచి రైడ్ తీసుకొని స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే అలానే ఒక మల్కాపూర్ గేట్ అయితే వస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా స్టీల్ కంపెనీ అయితే ఉంటుంది. దాని తర్వాత రాఘపూర్ విలేజ్ అయితే వస్తుంది. అండ్ రాఘపూర్ విలేజ్ తర్వాత జాఫర్పల్లి అయితే ఉంటుంది. జాఫర్పల్లి విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఫస్ట్ అక్కడ ఒక మోడల్ కాలేజ్ అయితే ఉంటుంది. అక్కడ దాని నుంచి నెక్స్ట్ వచ్చేదే మా ఆఫీసు. రోడ్డు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇంకోటి అక్కడ షాద్నార్ రోడ్ ఉంది కదా, అది కూడా మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. వర్క్ అయితే నడుస్తుంది. దానికోసం అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది నా ఆఫీస్కి అయితే రోజు వెళ్ళడానికి. అండ్ ఇక్కడ జాఫర్పల్లి లెఫ్ట్ తీసుకున్న తర్వాత కూడా రోడ్ అయితే ఏం బాగాలేదు. అండ్ ఇప్పుడైతే మన ప్లాంట్కు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్లో, అదే నేను వర్క్ చేసే ప్లేస్ అయితే ఇదే అండి. నేను వర్క్ చేసే ప్లేస్ మిషన్ భగీరథ ప్లాంట్ అయితే. ఇక్కడ నేను ఒక 3.5 years నుంచి అయితే వర్క్ చేస్తున్నా. చక్కగా లోపలికి అయితే వచ్చి నా బండి అయితే పార్క్ చేసుకున్నా. పార్క్ చేసిన తర్వాత సెక్యూరిటీ అంకుల్ దగ్గర గేట్ దగ్గర రిజిస్టర్ అయితే ఉంటుంది. అక్కడ సైన్ అయితే చేసి స్ట్రైట్గా వెళ్తున్నా. నేను ఉండే ప్లేస్ అయితే మెయిన్ గేట్కి దగ్గరలోనే ఉంటుంది. మెయిన్ గేట్ తర్వాత వచ్చే ఫస్ట్ బిల్డింగే నేనైతే ఉండేది. చక్కగా మెట్లు ఎక్కుంటూ లోపలికైతే వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తా. ఇదే అండి నేను ఉండే ప్లేసు. ఇక్కడ వాటర్ని టెస్టింగ్ అయితే చేస్తాము. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే శ్రీశైలం నుంచి, రిజర్వాయర్ నుంచి, అక్కడ నుంచి ఇక్కడికైతే వస్తాయి. అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మధ్యలో కమ్మదనం, కరకల్పడ అనే స్టేజ్లు అయితే ఉంటాయి. దాని నుంచి స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడ వచ్చిన వాటరు ఎలా ఉన్నాయి, దానికి ఏమన్నా కలపాలా లేదా, అవి గలీజ్ వాటర్ అయితే ఉంటాయి కదా, దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి మేము ఇక్కడ ఒక కెమికల్ అయితే వాడతాము. అదే గవర్నమెంట్ అప్రూవ్డ్ కెమికలే, గవర్నమెంటే మాకు సప్లై చేస్తుంది. ఆ కెమికల్ అయితే వాడతాము. అది మేము ఎంత వేయాలి, ఏం వేయాలని చెప్పి మేము ఇక్కడ ల్యాబ్లో అయితే టెస్ట్ చేసి వాళ్ళకైతే కెమికల్ హౌస్ ఆపరేటర్స్కి అయితే చెప్తాము. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆ వాటర్ టర్బిడిటీ ఎంత వస్తుందని చెప్పి ప్రతి ఒక్క ఛానల్ దగ్గర అండ్ సిఎల్ఎఫ్ దగ్గర వాటర్ అయితే శాంపిల్ తీసుకున్న తర్వాత దాన్ని టర్బిడిటీ అయితే చెక్ చేస్తాము. టర్బిడిటీ అంటే వాటర్లో ఉండే మట్టి ఉంటుంది కదా, దాన్ని టర్బిడిటీ అంటారు. వాటర్లో ఎంత ఉందని చెప్పి చెక్ చేస్తాము. అలా ప్రతి ఒక్క సిఎల్ఎఫ్ దగ్గర, స్ట్రక్చర్ దగ్గర అయితే వాటర్ శాంపిల్ తీసుకొని మేము ల్యాబ్లో అయితే టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత ఎంత ఉంది అని చెప్పి దాని ప్రకారం మేమైతే కెమికల్ అయితే యాడ్ చేస్తాము. అలా తీసుకొచ్చిన శాంపిల్స్ అన్నీ మేము ల్యాబ్లోకి రాగానే ల్యాబ్లో టెస్ట్ అయితే చేస్తాము ఎంత ఉందని చెప్పి టర్బిడిటీ. ఆ టెస్ట్ చేసిన తర్వాత
మేము కెమికల్ ఆపరేటర్స్కి అయితే ఇన్ఫామ్ చేస్తాము ఆలం ఎంత కలపాలి, పిఎస్సి ఎంత కలపాలి అని చెప్పి. మీకు ఆలం అండ్ పిఎస్సి అంటే అర్థం కావట్లేదు కదా. ఆలం అంటే ఇంతకుముందు బ్రిక్స్ లాగే ఉండేది, స్పటికలాగా, అది వాడేట వాళ్ళము. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అయితే పిఎస్సి అంటే పాలి అల్యూమినియం క్లోరైడ్ అయితే మాకు సప్లై అయితే చేస్తుంది. ఇప్పుడు అదే అయితే వాడుతున్నాము. టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ అన్నీ బుక్లో రాసిన తర్వాత ఇలా మేము ఒక 3 అవర్స్కి ఒకసారి అయితే ప్రతి స్ట్రక్చర్లో ఉన్న వాటర్ శాంపుల్ అయితే తీసుకొచ్చి టెస్ట్ చేస్తాము. ఇలా డేలో ఒక 4 టైమ్స్ అయితే చేస్తాము. దాని తర్వాత లంచ్ చేసి వాకింగ్ చేస్తున్నా. డైలీ నేను లంచ్ చేసిన తర్వాత అయితే ఒక 10 to 15 minutes వాకింగ్ చేస్తాను. అలా వాక్ చేస్తున్న టైంలో వర్షం అయితే పడింది. దాని తర్వాత టైం అయితే 5:30 అయింది. అంటే ఈ మధ్యలో ఉన్న వర్క్ చేసిన అంత వీడియో అయితే నేను పెట్టలేదు. నాకు నా డ్యూటీ టైమింగ్స్ అయితే 8:30 to 5:30 మార్నింగ్ షిఫ్ట్ అయితే. మాకు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మా నైట్ షిఫ్ట్ అయితే నైట్ 8:30 to మార్నింగ్ 6 వరకు అయితే మేము డ్యూటీలోనే ఉంటాము. చక్కగా నేను గేట్ దగ్గరికి అయితే వచ్చి గేట్ దగ్గర సిగ్నేచర్ అయితే చేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నా. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఏం చేశానో అయితే చూపిస్తా. చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత బైక్ అయితే పార్క్ చేసి ఫ్రెష్ అప్ అయితే అయినా. ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోకి రాగానే మా వైఫ్ టీ అయితే తీసుకొని వచ్చింది. ఇంతే అండి వీడియో. ఈ వీడియోలో మీకు ఒక డౌట్ అయితే క్లారిఫై చేసినాను అనుకుంటున్నాను. నేను ఎక్కడ వర్క్ చేస్తా, ఏ వర్క్ చేస్తా అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.